విశ్వ చైతన్య వారసులందరికీ విజయోస్తు. మనం ఇప్పటి వరకు చాలా రహస్యాలను, నియమాలను, అద్భుతమైన మెథడ్స్ ను నేర్చుకున్నాం. వాటిని మన దైనందిన జీవితాల్లోకి ఇంప్లిమెంట్ చేసుకుని ఉన్నతంగా మారుతున్న మీ అందరికీ ది యూని పవర్ గ్రాటిట్యూడ్ తరపున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాము, మనసు చేసే పనులని శరీరం ఎలా చిత్రిస్తుంది, శరీరాన్ని సంరక్షించే జ్ఞానం ఒకటి ఉందా, అందరి మంచి కోసం సబ్ కాన్షియస్ నిరంతరం పనిచేస్తుందా, అంతర్గత సామరస్య సిద్ధాంతంతో మనుషులు ఎలా జోక్యం చేసుకుంటారు, ఆరోగ్యంగా, జీవంతో బలంగా ఉండటం ఎందుకు సహజం, రోగిష్టిగా ఉండటం ఎందుకు సహజం కాదు, వ్యాధులు నయమవుతాయా, మీ సబ్ కాన్షియస్ పవర్ లోని నమ్మకం మీద సంపూర్ణత ఎలా చేకూరుస్తుంది, సమీక్షించవలసిన అంశాలేమిటి అనేవి ఈ రోజు మనం నేర్చుకుందాం. సుప్త చేతన ఎప్పుడు జీవితం వైపుకే మొగ్గు చూపుతుంది. సుప్త చేతన ఎప్పుడు జీవితం వైపుకే మొగ్గు చూపుతుంది. మీ మానసిక జీవితంలో 90% సుప్త చేతనదే. ఈ అద్భుత శక్తిని ఉపయోగించుకోవటంలో మీరు విఫలరైతే ఇక మీ జీవితం ఎంతో సంకుచితమై హద్దుల లోపల ఉంటూ శాపగ్రస్తమైపోతుంది. మీ సుప్త చేతన ప్రక్రియలన్నీ ఎప్పుడు జీవితానికి సంబంధించిన నిర్మాణాత్మకంగా ఉంటాయి. మీ సుప్త చేతనే మీ శరీరాన్ని నిర్మించి దాని తాలూకు జీవక్రియలన్నింటినీ నిర్వహిస్తుంది. 10 రోజుకి 24 గంటల పైనే పనిచేస్తూనే ఉండి అస్సలు నిద్రపోదు. మీకు ఎటువంటి హాని కలగకుండా నిత్యం మీకు సాయం చేస్తూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. మీ సుప్త చేతన అనంతమైన జీవితంతో, హద్దుల్లేని వివేకంతో సంపర్కంలో ఉంటుంది. దాని ప్రేరణలు, ఆలోచనలు అన్ని జీవితం వైపుకే ఉంటాయి. గొప్ప ఆకాంక్షలు, ప్రేరణలు, కల్పనలు మరింత వైభవమైన, ఉదాత్తమైన జీవితం కోసం అంకురించేది ఈ సుప్త చేతన నుంచే. మీకు బాగా లోతైన నమ్మకాలు ఏవైనా ఉన్నాయంటే వాటి గురించి తార్కికంగా వాదించటం అసంభవం అని మీకు అనిపిస్తే అవి మీ చైతన్యమైన మనస్సులోంచి వెలువడకపోవటమే కారణం. అవి మీ సుప్త చేతనలోంచి పుట్టినవి. మీ సుప్త చేతన అంతర్దృష్టి ద్వారాను, ప్రేరణల ద్వారాను, అనుభూతుల ద్వారాను, సంకేతాల ద్వారాను, కోరికల ద్వారాను, ఆలోచనల ద్వారాను మీతో మాట్లాడుతుంది. అది ఎప్పుడూ లేచి నిలబడమని, అధిగమించమని, ఎదగమని, ముందుకు పొమ్మని, సాహసాలు చేయమని, మరింత ఎత్తులకి చేరుకోమని మీకు చెబుతూనే ఉంటుంది. ప్రేమించాలని, తోటి మనుషుల ప్రాణాలను కాపాడాలని బలమైన ఆకాంక్ష కూడా ఈ సబ్ కాన్షియస్ లోతుల నుంచే వస్తుంది. ఉదాహరణకి 18 ఏప్రిల్ 1906 లో శాన్ ఫ్రాన్సిస్కోలో వచ్చిన అతిపెద్ద భూకంపంలో బలహీనులు, అవిటి వాళ్ళు, ఎంతో కాలంగా మంచం పట్టిన వాళ్ళు లేచి గొప్ప సాహస కృత్యాలు చేసి తమ అద్భుతమైన సహన శక్తిని ప్రదర్శించారు. ఎలాగైనా తోటి వారిని రక్షించాలన్న తీవ్రమైన కోరిక వారి మనసుల్లో ఉప్పొంగింది. వారి సుప్త చేతన కూడా అనుకూలంగా స్పందించింది. గొప్ప కళాకారులు, కవులు, రచయితలు తమ సబ్ కాన్షియస్ లోని శక్తులతో కలిసిపోయి ఉత్సాహాన్ని, ప్రేరణని పొందుతారు. రాబర్ట్ లూయి స్టీవెన్సన్ నిద్రపోయే ముందు నిద్రలో కథలు సృష్టించే శక్తిని తన సుప్త చేతనకి అప్పగించేవాడు. తన బ్యాంకులో డబ్బు చాలా తక్కువగా ఉన్నప్పుడల్లా తన సుప్త చేతన్ని ఒక మంచి అమ్ముడుపోయే సంచలనాత్మకమైన కథనిమ్మని అడిగే అలవాటు ఆయనకు ఉండేది. తన లోతైన మనస్సు కథని విడివిడి భాగాలుగా ఒక సీరియల్ లాగా తనకి అందించేదని ఆయన అన్నాడు. దీన్ని బట్టి మీ చైతన్యమైన మనసుకి తెలియని విషయాలను కూడా మీ సుప్త చైతన్యం గొప్పగా, తెలివిగా మీ చేత ఎలా చెప్పిస్తుందో తెలుస్తుంది. మార్క్ ట్వైన్ తన జీవితంలో ఎన్నడూ పని చేయలేదని ఈ లోకానికి చాలా సార్లు చెప్పాడు. ఆయన హాస్యము, గొప్ప రచనలు తన సుప్త చేతనలోని తరిగిపోని ఖజానా నుంచి ఎలా తీసుకోవాలో తనకు తెలియటం వల్లే రూపుదాల్చాయి. మనసు చేసే పనులని శరీరం ఎలా చిత్రిస్తుంది? మీ చేతన, సుప్త చేతనల మధ్య పరస్పర క్రియ జరగాలంటే వాటికి సరిపోయే నాడీ వ్యవస్థల మధ్య పరస్పర క్రియ కూడా జరగటం అవసరం. మెదడు, వెన్నెముక లేదా స్వచ్ఛంద వ్యవస్థ సుప్త చేతనం తాలూకా మనస్సుకి అంగం. స్వయం పరిపాలనా వ్యవస్థ సుప్త చేతన అంగం. చైతన్య స్థితిలో మీరు గ్రహించే ప్రభావాలు స్వచ్ఛంద నాడీ వ్యవస్థ ద్వారా వస్తాయి. వాటి ద్వారానే శరీరంలోని ఇంద్రియాలు స్పందిస్తాయి. మీ శరీర కదలికని మీరు స్వచ్ఛందంగా నియంత్రించగలరు. ఈ వ్యవస్థకి నియంత్రణ కేంద్రం మెదడుని కప్పి ఉంచే పొరలో ఉంటుంది. స్వయం పరిపాలన నాడీ వ్యవస్థ, ఒక్కోసారి దీన్నే అనైచ్ఛిక నాడీ వ్యవస్థ అని కూడా పిలుస్తారు. దీని క్రియలకి కేంద్రాలు మెదడులోని ఇతర భాగాల్లో ఉంటాయి. వీటిలో చిన్న మెదడు, వెన్నెముకతో మెదడు కలిసే భాగం బ్రెయిన్ స్టీమ్, ఎమిగ్డాలా ఉంటాయి. ఈ అంగాలు స్వతంత్రంగా శరీరంలోని ప్రధానమైన వ్యవస్థలతో జోడించబడి చైతన్యతతో కూడిన అవగాహన లోపించిన సమయాల్లో కూడా వాటి జీవక్రియకి ఆధారం ఉంటాయి. ఈ రెండు వ్యవస్థలు విడివిడిగా కానీ కలిసికట్టుగా కానీ పనిచేయగలవు. ఉదాహరణకు చిన్న మెదడులో ప్రతిస్పందించే కేంద్రానికి ఆపద తాలూకు అవగాహన అందినప్పుడు సంకేతాలు మెదడు పై పొరకి, ఎమిగ్డాలాకి పంపబడతాయి. ఆ ప్రమాదాన్ని చేతనావస్థలో చూసి అంచనా వేసే లోపలే వ్యక్తికి ఉండే ఎదుర్కొనే శక్తులు ప్రతిస్పందించడం మొదలు పెడతాయి. మనసుకి, శరీరానికి
మధ్య జరిగే ఈ పరస్పర క్రియని సులభంగా గుర్తించే మార్గం ఏమిటంటే మీ స్వచ్ఛంద వ్యవస్థల్లోని నాడుల్లో కలిగే విద్యుత్ ప్రేరకాల పరంపరకి సమాంతరంగా ఉండే ఆలోచనని మీ చేతన మనసు అర్థం చేసుకుంటుందని గ్రహించటం. దీనివల్ల మీ అనైచ్ఛిక వ్యవస్థలోని నాడుల్లో ఇదే రకం విద్యుత్ ఉత్పత్తి చేయబడి ఆ ఆలోచన మీ సుప్త చేతనకి అందజేయబడుతుంది. ఈ రకంగానే మీ ఆలోచనలు వస్తు రూపాన్ని సంతరించుకుంటాయి. నిజమని నమ్మిన మీ చైతన్యంలోని ప్రతి ఆలోచన మీ మెదడు పొర ద్వారా మీ సుప్త చేతనకి ఆధారమైన మెదడులోని ఇతర అంగాలకి పంపించబడుతుంది. అవే మీ ఒంట్లోని మాంసముగా మారి మీ ప్రపంచంలో వాస్తవాల రూపంలోనికి తీసుకొని రాబడతాయి. శరీరాన్ని సంరక్షించే జ్ఞానం ఒకటి ఉంది. మీ కణజాలాలని, అంగాల నిర్మాణాన్ని అధ్యయనం చేస్తే, అంటే కళ్ళు, చెవులు, హృదయం, కాలేయం, మూత్రాశయం మొదలైనవన్నీ కొన్ని కణాల సమూహంతో ఏర్పడి సామూహిక జ్ఞానం కలిగి ఉంటాయని, ఆ జ్ఞానమే అవి కలిసి పనిచేసేటట్లు చేస్తుందని తెలుసుకుంటారు. మాస్టర్ మైండ్ చైతన్యం సూచనలతో అవి ఆదేశాలని గ్రహించగలిగి వాటిని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలవు. ఏకకణ జీవిని జాగ్రత్తగా అధ్యయనం చేసినప్పుడు మీ క్లిష్టమైన శరీరంలో జరిగేదేమిటో కనిపిస్తుంది. ఏకకణ జీవికి అంగాలేవీ లేకపోయినప్పటికీ అది మానసిక చర్యలకి, ప్రతిచర్యలకి నిదర్శనాలు చూపిస్తుంటుంది. కదలికకి, పోషకాహారాన్ని తీసుకోవడానికి, దాన్ని వంట పట్టించుకోవడానికి, వ్యర్థ పదార్థాలని బయటికి పంపించడానికి అవసరమైన ప్రాథమిక క్రియలన్నింటినీ నిర్వహిస్తుంది. మీ శరీరాన్ని దాని మానాన్న దాన్ని వదిలేస్తే కాపాడుకునే ఒక జ్ఞానం అనేది ఉందని చాలా మంది అంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది వాస్తవమే. బయటికి కనిపించే దాన్ని బట్టి చైతన్యంతో కూడిన మనస్సు ఎప్పుడూ దాని జ్ఞానేంద్రియాల సాక్ష్యాలకు అడ్డుపడుతూ ఉంటుందనేది ఒక ఇబ్బంది. దీనివల్ల తప్పుడు నమ్మకాలు, భయాలు, అభిప్రాయాలు అనేవి ఊపందుకుంటాయి. మీ సుప్త చేతనలోని మనస్తత్వము భావాలకి మార్గదర్శన చేయబడటము, అంటే కండిషనింగ్ ద్వారా ఈ భయాలు, మూఢనమ్మకాలు, వ్యతిరేక ధోరణులు రూపం దాల్చినప్పుడు దానికి అందించబడే బ్లూ ప్రింట్ లోని వివరాలకి తగ్గట్టుగా పనిచేయటం తప్ప సుప్త చేతనకి మరో మార్గం ఉండదు. అందరి మంచి కోసం సుప్త చేతన నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. మీలోని ఆత్మాశ్రయమైన మనస్సు అందరి మంచి కోసమని పనిచేస్తూనే ఉంటుంది. వాటన్నిటి నేపథ్యంలో అంతర్గతంగా సామరస్యం అనే సిద్ధాంతాన్ని ప్రతిబింబిస్తూ అది పనిచేస్తూ ఉంటుంది. మీ సుప్త చేతనకి తనదంటూ ఒక సంకల్పం ఉంది. అది వాస్తవమైనది. అది పగలనక రాత్రనక మీ ఇష్టం ఉన్నా లేకపోయినా పనిచేస్తూనే ఉంటుంది. అది మీ శరీరాన్ని నిర్మిస్తుంది, కానీ మీరు దాన్ని వినలేరు, చూడలేరు, నిర్మాణం జరుగుతున్నట్లు తెలుసుకోలేరు. ఇదంతా నిశ్శబ్దంగా జరిగే ప్రక్రియ. మీ సుప్త చేతనకి తనదంటూ ఒక జీవితం ఉంది. అది నిరంతరం సామరస్యం వైపు, ఆరోగ్యం వైపు, శాంతి వైపు కదులుతూ ఉంటుంది. అది దానిలో ఉండే దైవ సంబంధమైన నియమం మీ ద్వారా అభివ్యక్తి పొందేందుకు అదెప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. అంతర్గత సామరస్య సిద్ధాంతంతో మనుషులు ఎలా జోక్యం చేసుకుంటారు? సరైన పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతిలో ఆలోచించాలంటే మనకి సత్యం తెలియాలి. పాత నానుడి చెప్పినట్లు నీకు సత్యం తెలుస్తుంది, సత్యం నీకు స్వేచ్ఛను ప్రసాదిస్తుంది. సత్యం తెలుసుకోవటం అంటే సుప్త చేతనలోని అనంతమైన జ్ఞానంతోనూ శక్తితోనూ సామరస్యం కలిగి ఉండటం. అది నిరంతరం జీవితం వైపుకి కదులుతూ ఉంటుంది. సామరస్యత లేని ఆలోచనలు గాని, పని గాని అది అజ్ఞానం వల్ల, కావాలని చేయటం వల్ల అయినప్పటికీ వైమనస్యానికి, అన్ని రకాల పరిమితులకి దారి తీస్తుంది. శాస్త్రజ్ఞులు మనం 11 నెలలకు ఒకసారి కొత్త శరీరాన్ని నిర్మించుకుంటామని అంటారు. అందుచేత భౌతిక దృష్టితో చూస్తే మీ వయసు నిజానికి 11 నెలలే అనాలి. అందుకని మీరు మీ శరీరంలోకి మళ్ళీ భయం, కోపం, ఈర్ష, పగ అనే ఆలోచనలని, లోటుపాట్లని ప్రవేశపెడితే మిమ్మల్ని తప్ప ఇంకెవరిని మీరు తప్పు పట్టలేరు. మీ ఆలోచనల సారాంశమే మీరు. వ్యతిరేకమైన ఆలోచనల నుంచి, ఊహల నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోండి. చీకటిని పారద్రోలాలంటే వెలుతురొక్కటే మార్గం. చలి నుంచి విముక్తి లభించాలంటే చలిమంట వేయాలి. వ్యతిరేకమైన ఆలోచనల్ని అధిగమించటానికి వాటి బదులు మంచి ఆలోచనలు చేయాలి. మంచిని అంగీకరించండి. అప్పుడు చెడు మాయమవుతుంది. ఆరోగ్యంగా, జీవంతో బలంగా ఉండటం ఎందుకు సహజం, రోగిష్టిగా ఉండటం ఎందుకు సహజం కాదు నేర్చుకుందాం. సామాన్యంగా ఈ ప్రపంచంలో పుట్టే పిల్లలందరూ ఆరోగ్యంగానే ఉంటారు. వాళ్ళ అవయవాలు, అంగాలు అన్ని సరిగ్గానే పనిచేస్తూ ఉంటాయి. ఇది సామాన్యంగా ఉండే స్థితి. మనం ఆరోగ్యంగా, జీవంతో బలంగా ఉండాలి. ఆత్మరక్షణ అనే సహజ గుణం మన స్వభావంలో అన్నింటికంటే బలమైనది. అందులో మీ స్వభావంలోని అన్నింటికంటే శక్తివంతమైన, శాశ్వతమైన ఉనికితో కూడిన, ఎల్లప్పుడూ పనిచేస్తూ ఉండే సత్యం దాగి ఉంది. మీ ఆలోచనలు, ఊహలు, నమ్మకాలు అన్ని మరింత శక్తివంతంగా పనిచేసేది మీలో అంతర్గతంగా ఉండే జీవన సూత్రంతో. అవి సామరస్యం కలిగి ఉన్నప్పుడే. ఇది అన్ని విధాలుగా ఎల్లప్పుడూ
మిమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. మరింత సులభంగా నిర్దిష్టంగా సామాన్య స్థితిని మళ్లీ పునరుద్ధరించేందుకు అసామాన్యమైన స్థితులని కృత్రిమంగా కలగజేయకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. రోగిష్టిగా ఉండటం అనేది సహజం కాదు. రోగిష్టిగా ఉన్న మనిషి జీవన ప్రవాహానికి విరుద్ధమైన దిశగా పోతున్నాడని, వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాడని అర్థం. జీవితం తాలూకా నియమం అంటే ఎదుగుదల నియమం. ప్రకృతి మొత్తం ఈ నియమం పనిచేయడాన్ని ఎదుగుదల ద్వారా మౌనంగా నిరంతరం తెలియకేస్తూనే ఉంటుంది. ఎదుగుదలల అభివ్యక్తి ఉన్న చోట జీవితం ఉండవలసిందే. జీవితం ఉన్న చోట సామరస్యం ఉండాలి. సామరస్యం ఉన్న చోట మంచి ఆరోగ్యం ఖచ్చితంగా ఉంటుంది. మీ సుప్త చేతనలోని సృజనాత్మక సిద్ధాంతంతో మీ ఆలోచనలకి సామరస్యం ఉంటే మీరు అంతర్గతంగా మీలో ఉన్న సామరస్య సిద్ధాంతానికి అనుకూలంగా ఉన్నట్టే. కానీ సామరస్య సిద్ధాంతానికి అనుగుణంగా లేని ఆలోచనలు మీ మనసులో తలెత్తితే అవి మిమ్మల్ని పట్టుకొని వదలక పీడించి ఆందోళనకు లోను చూసి చివరికి రోగాలను తీసుకొస్తాయి. ఇంకా వాటిని వదలకుండా ఉంటే బహుశా మీరు మరణించే ప్రభావం కూడా ఉంది. రోగాన్ని నయం చేసే క్రమంలో మీ అవయవ వ్యవస్థలో ఉన్న సుప్త చేతనలోని జీవశక్తిని అన్ని అవయవాలకి సమానంగా సరఫరా చేసే అంతర ప్రవాహాన్ని పెంచాలి. భయం, ఆందోళన, విచారం, ఈర్ష, ద్వేషం మొదలైన వినాశకరమైన ఆలోచనలను మనసులోనికి రానివ్వకుండా ఉండటం ద్వారా ఈ పని చేయవచ్చు. ఇవి మీ నరాలని, గ్రంథులని నాశనం చేస్తాయి. పనికిరాని పదార్థాల అన్నింటినీ తొలగించే క్రమాన్ని నియంత్రించే శరీరంలోని కణజాలం ప్రాణికి నిర్మలంగా ఉంటుంది. పాట్స్ వ్యాధి నయం అయింది. పాట్స్ వ్యాధి అనేది వెన్నెముకకు వచ్చే ఒక క్షయ. పిల్లలకి ఇది ఒకప్పుడు పెద్ద బాధగా పరిణమించేది. ఇండియానా పోలీస్ లోని ఫెడ్రిక్ ఎలియాస్ ఎండ్రూస్ అనే పిల్లవాడు ఈ రోగం బారిన పడ్డాడు. ఈ రోగం వాడి శరీరాన్ని అష్టవక్రంగా తయారు చేసి అవిటివాణ్ణి చేసింది. వాడు చేతులతోనూ మోకాళ్ళ మీద పాకుతూ నడిచేవాడు. వాడికి చికిత్స చేసిన డాక్టర్ ఇక వాడు కోలుకోడని చేతులెత్తేశాడు. కానీ ఏండ్రూస్ డాక్టర్ తీర్పుని ఒప్పుకోలేదు. వాడు ప్రార్థించడం మొదలు పెట్టాడు. తనే సొంతగా ఒక అంగీకార సిద్ధాంతాన్ని తయారు చేసుకుని రోజు దాన్ని వల్లెవేయసాగాడు. తాను కోరుకున్న గుణాలని మనస్సు ద్వారా గ్రహించసాగాడు. నేను సామరస్యంగా, సంపూర్ణంగా, చక్కగా, బలంగా, శక్తి కలిగి, ప్రేమగా, సంతోషంగా ఉన్నాను. నేను సామరస్యంగా, సంపూర్ణంగా, చక్కగా, బలంగా, శక్తి కలిగి, ప్రేమగా, సంతోషంగా ఉన్నాను. సరిగ్గా నిద్రపోయే ముందు, నిద్ర లేచిన వెంటనే వాడు ఈ ప్రార్థనని ఉచ్చరించేవాడు. వాడు ఇతరుల కోసం కూడా ప్రార్థిస్తూ ప్రేమ, ఆరోగ్యం గురించిన ఆలోచనల్ని బయటికి పంపేవాడు. మనస్సు తాలూకు ఈ ధోరణి, ప్రార్థించే విధానము ఎన్నో ఇంతింతలుగా వాడి దగ్గరకు వెనక్కి వచ్చేవి. వాడి నమ్మకము, పట్టుదల మరింత గొప్ప లాభాన్ని వాడికి అందించాయి. భయం, కోపం, ఈర్ష, అసూయ లాంటి భావాలు వాడిని ఆకర్షించినప్పుడు వెంటనే వాడు వాటికి విరుగుడుగా తన మనస్సులో అంగీకార శక్తిని ప్రేరేపించేవాడు. వాడి సుప్త చేతన వాడి ఆలోచించే విధానానికి తగ్గట్టుగా ప్రతిస్పందించింది. వాడి సుప్త చేతన వాడి ఆలోచించే విధానానికి తగ్గట్టు ప్రతిస్పందించింది. వాడు పెరిగి పెద్దయ్యేసరికి వాడి శరీరం బలంగా, నిటారుగా, అవయవ సౌష్ఠవాన్ని సంతరించుకున్నాయి. బైబిల్లోని ఈ కథనానికి ఇదే అర్థం. మీరు ఎంచుకున్న మార్గాన వెళ్ళండి. మీ నమ్మకమే మీకు పరిపూర్ణత చేకూర్చింది. మీరు ఎంచుకున్న మార్గాన వెళ్ళండి. మీ నమ్మకమే మీకు పరిపూర్ణత చేకూర్చింది. మీ సుప్త చేతన శక్తిలోని నమ్మకం మీకు పరిపూర్ణత ఎలా చేకూరుస్తుంది? సుప్త చేతనకున్న ఉపశమన శక్తుల గురించి నేనిచ్చే ఉపన్యాసానికి ఒక యువకుడు వచ్చాడు. అతడు తీవ్రమైన కళ్ళ జబ్బుతో నా దగ్గరకు వచ్చాడు. అతని కళ్ళ డాక్టర్ చాలా సున్నితమైన, ప్రమాదకరమైన ఆపరేషన్ చేయించుకోవలసి ఉందని అన్నాడు. ప్రార్థనకి ఉన్న శాస్త్రీయ ఆధారం గురించి తెలుసుకున్న తర్వాత అతను తనలో తాను ఇలా అనుకున్నాడు: నా సుప్త చేతనే నా కళ్ళని తయారు చేసింది. ఇక అదే నా రోగాన్ని కూడా నయం చేయగలదు. నా సుప్త చేతనే నా కళ్ళని తయారు చేసింది. ఇక అదే నా రోగాన్ని కూడా నయం చేయగలదు. ప్రతి రాత్రి పడుకునేబోయే ముందు అతను మగతలోకి జారి ధ్యాన స్థితికి, అంటే నిద్ర లాంటి స్థితికి చేరుకునేవాడు. అతని ధ్యాసని కదలకుండా ఉంచి దాన్ని కళ్ళ డాక్టర్ మీద కేంద్రీకరించేవాడు. ఆ డాక్టర్ తన ఎదురుగా ఉన్నాడని ఊహించుకొని ఆయన ఇలా అనడం స్పష్టంగా వినేవాడు, లేదా వింటున్నానని అనుకునేవాడు. ఒక అద్భుతం జరిగింది. ప్రతి రాత్రి 5 నిమిషాల సేపు నిద్రపోయే ముందు ఈ మాటలు అతను మళ్ళీ విన్నాడు. 3 వారాల తర్వాత అతను మళ్ళీ డాక్టర్ కు చూసేందుకు వెళ్ళాడు. మునుపు అతని కళ్ళను పరీక్షించిన డాక్టరే ఈసారి కూడా పరీక్షించాడు. ఇది ఒక అద్భుతం అని ఆశ్చర్యంతో కేకపెట్టాడు. ఏం జరిగింది? ఇతను తన సుప్త చేతన ద్వారా మనసు మీద ప్రభావాన్ని చూపాడు. దాన్ని నమ్మించేందుకు తన కళ్ళ డాక్టర్నే సాధనంగా వాడుకున్నాడు. ఆ రకంగా తన ఆలోచనని దానికి అందించాడు. మళ్ళీ అనడం, నమ్మటం, ఎదురు చూపుతో అతని సుప్త చేతనని నింపాడు. అతని సుప్త చేతనే అతని కళ్ళను తయారు చేసింది. కళ్ళ తాలూకు
సామరస్యమైన ఆరోగ్యకరమైన నిర్మాణం తాలూకు చక్కటి బ్లూ ప్రింట్ దాని దగ్గరే ఉంది. ఒకసారి అందులోని కంటిని మళ్ళీ ఆరోగ్యకరమైన స్థితికి తీసుకువెళ్లడం అనే ఆలోచనని ప్రవేశపెట్టగానే వెంటనే అది కళ్ళని నయం చేయడం ప్రారంభించింది. మీ సుప్త చేతనలోని ఉపశమన శక్తి మీకు పరిపూర్ణతని కలిగించగలదనడానికి ఇది మరో ఉదాహరణ. మీ సుప్త చేతనలోని ఉపశమన శక్తి మీకు పరిపూర్ణతని కలిగించగలదనడానికి ఇది మరో ఉదాహరణ. చాప్టర్ 7 లో సమీక్షించవలసిన అంశాలు. 1. మీ సుప్త చేతనే మీ శరీరాన్ని నిర్మిస్తుంది. అది రోజుకి 24 గంటలకు పైగా ఆ పనిలోనే ఉంటుంది. వ్యతిరేకమైన ఆలోచనలతో మీరు దాని జీవనదాయకమైన వ్యవస్థల్లో జోక్యం చేసుకుంటారు. ఏ సమస్యకైనా సమాధానం కనుక్కోమని మీ సుప్త చేతనకి పని అప్పజెప్పండి. ఆ పని నిద్రపోయే ముందు చేయండి. అది మీకు సమాధానం చెబుతుంది. 3. మీ ఆలోచనల్ని గమనించండి. మీరు నిజమని అంగీకరించిన ప్రతి ఆలోచన మీ మెదడు వెలుపలి పొరలో నుండి మీ సుప్త చేతన మెదడు నిర్మాణంలోకి పంపబడుతుంది. అది మీ ప్రపంచంలో వాస్తవంగా ప్రత్యక్షమవుతుంది. 4. కొత్త బ్లూ ప్రింట్ ని మీ సుప్త చేతనకి అందించడం ద్వారా మిమ్మల్ని మీరు పునర్నిర్మించుకోవచ్చని తెలుసుకోండి. 5. మీ సుప్త చేతన మొగ్గు ఎప్పుడు జీవితం వైపుకే ఉంటుంది. మీరు పని చేయవలసింది మీ చైతన్యవంతమైన మనస్సుతో. మీ సుప్త చేతనకి నిజమైన ఆధారాంశాలని ఆహారంగా అందించండి. మీకు అలవాటైన మానసిక ధోరణినే మీ సుప్త చేతన పునరుత్పత్తి చేస్తుంది. 6. ప్రతి 11 నెలలకోసారి మీరు మీ శరీరాన్ని కొత్తగా నిర్మించుకుంటారు. మీ ఆలోచనలను మార్చుకున్న వాటికి అలాగే ఉంచుకోవడం ద్వారా మీ శరీరాన్ని మార్చుకోండి. 7. ఆరోగ్యంగా ఉండడం అనేది సామాన్య స్థితి. అనారోగ్యంగా ఉండడం అసహజం. ఇందులో అంతర్గతంగా ఉన్నది సామరస్య సిద్ధాంతం. 8. ఈర్ష్య, భయం, ఆందోళన వంటి భావాలు మీ నరాలని, గ్రంథుల్ని ధ్వంసం చేస్తాయి. దీనివల్ల అన్ని రకాల మానసిక, శారీరక వ్యాధులు కలుగుతాయి. 9. మీరు మేల్కొని ఉన్నప్పుడు నిజమని నమ్మి అంగీకరించేవే మీ మనస్సులోను, శరీరంలోను, కార్యకలాపాల్లోనూ కనిపిస్తాయి. మంచిని అంగీకరించి జీవించటంలో ఆనందాన్ని పొందండి. నేర్చుకున్నారు కదా మై డియర్ ఫ్రెండ్స్, మన మానసిక జీవితంలో 90% సబ్ కాన్షియస్ మైండ్ దే. ఆ అద్భుతమైన శక్తిని ఉపయోగించుకుంటే మన ప్రపంచానికి మనమే రాజులం. మీ సబ్ కాన్షియస్ మైండ్ ప్రతిరోజు 24.5 hours పైనే పనిచేస్తూ మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. మీ ఆలోచనలనే ఆహారం ద్వారా మీ సబ్ కాన్షియస్ మైండ్ అంతర్దృష్టి ద్వారా, ప్రేరణల ద్వారా, అనుభూతుల ద్వారా, సంకేతాల ద్వారా, కోరికల ద్వారా, ఆలోచనల ద్వారా మీతో మాట్లాడుతుంది. అది మిమ్మల్ని ఎప్పుడు లేచి నిలబడమని, అధిగమించమని, ఎదగమని, ముందుకు పొమ్మని, సాహసాలు చేయమని, మరింత ఎత్తులకి ఎదగమని, చేరుకోమని మీకు చెబుతుంది. అన్ని అవకాశాలను అది కల్పిస్తుంది. మాస్టర్ మైండ్ సూచనలతో మీ శరీరంలోని అణువణువు ఆదేశాలను గ్రహించి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టగలవు. మీ ఆలోచనల సారమే మీరు. వ్యతిరేకమైన ఆలోచనల నుండి, వ్యతిరేకమైన ఊహల నుండి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోండి. వాటి స్థానంలో మంచి ఆలోచనలను, మంచి ఊహలను ఉంచి ఉన్నత ప్రమాణాలతో జీవించండి. చీకటిని పారద్రోలాలంటే వెలుతురొక్కటే మార్గం. మీరు మేల్కొని ఉన్నప్పుడు నిజమని అంగీకరించినవే మీ మనసులోను, శరీరంలోను, మీ కార్యకలాపాల్లోనూ కనిపిస్తాయి. మంచిని అంగీకరించి జీవించటంలో ఆనందాన్ని పొందండి. విన్నారు కదా మై డియర్ విజేతల్స్. మన నెక్స్ట్ వీడియోలో మరొక అద్భుతమైన సూత్రం, ఫార్ములా ఆఫ్ మైండ్ సెట్, మీకు కావలసిన ఫలితాలను పొందటం ఎలా అని నేర్చుకుందాం. మన నెక్స్ట్ చాప్టర్ 8 లో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, నెమ్మది మీద పనులు నెరవేరుతాయా, కల్పనా శక్తిని ఉపయోగించండి, ఆత్మ నిగ్రహాన్ని కాదు. క్రమశిక్షణతో కూడిన కల్పనా శక్తి అద్భుతాలను ఎలా సృష్టిస్తుందో నేర్చుకుందాము. ప్రార్థన ఫలించేందుకు 3 మెట్లు. మీరు ప్రార్థించే విషయానికి పూర్తి వ్యతిరేకమైనవి మీకు దొరకవచ్చు. ఎందుకు? కోరికకి, ఊహకి మధ్యనున్న ఘర్షణని పరిష్కరించడం ఎలా, గుర్తుంచుకోదగ్గ అంశాలని నేర్చుకుందాం. ఆరోగ్యం గురించిన ఆలోచనలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. సంపదను గురించిన ఆలోచనలు సంపదనిస్తాయి. శ్రద్ధా శక్తులతో విని, నేర్చుకొని, పాటించి రూపాంతరం చెందుతూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, మంచి మంచి కామెంట్స్ ఇస్తున్న మీ అందరికీ ది యూనిక్ పవర్ గ్రాటిట్యూడ్ తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాము. మా ప్రియమైన మీ అందరికీ విజయోస్తు, విజయీ భవ, మనోవాంశ ఫల సిద్ధిరస్తు. మీ అందరికీ శుభమవుగాక.